తారా జిగి జిగి తారా దిగినావా హరే మనసారా రాత్రిలో రాజా పాటనై మోగుతా తీయనేలానిలో హాయిగా సోలిపో భారతీ రాజా చిత్రమై చేరుతా రంగుల భయ్యా కొంచెం సైడ్ భయ్యా. ఫోన్లో తీసుకునే వాళ్ళు. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అందరికీ నమస్కారం. ముందుగా చెన్నై లవ్ స్టోరీ 50 crores కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్కి విచ్చేసినటువంటి మీడియా వారికి అండ్ లైవ్ చూస్తున్నటువంటి తెలుగు సినిమా ప్రేక్షకులకి అండ్ మా చెన్నై లవ్ స్టోరీ టీం అందరికీ కూడా హ్యాపీయెస్ట్ వెల్కమ్. ముందుగా మా చెన్నై లవ్ స్టోరీ టీంకి 50 crores కలెక్ట్ చేసినందుకు గాను గట్టిగా ఒకసారి అందరం కంగ్రాచ్యులేట్ చేద్దాం. అండ్ ఇది మామూలు సెలబ్రేషన్స్ కాదు, మామూలు కలెక్షన్స్ కాదు. ప్రేక్షకులు అలా కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. జూలై 24వ తారీఖున థియేటర్లో రిలీజ్ అయ్యి ఇవాళకి సెకండ్ వీక్లో కూడా ఫుల్ హౌస్ఫుల్గా ఎక్కడ చూసినా కేరింతలు, ఈలలు, ఎమోషన్స్, నవ్వులు, బాధ ఇలా ప్రతిదీ కూడా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు. నేను కూడా 3వ సారి చూశాను సక్సెస్ఫుల్గా చెన్నై లవ్ స్టోరీ. ఎస్. సో అండ్ ఈ 2-3 రోజుల నుంచి వస్తున్న రీల్స్ అయితే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నాం మేము అందరం కూడా, మామూలుగా కాదు. సో ఇలాంటి సీన్ని కూడా రీల్స్ చేస్తారా, ఇంత సెలబ్రేట్ చేసుకుంటారా, ఇంత అభిమానిస్తారా, స్టీవెన్ శంకర్ని ఇంత ప్రేమిస్తారా, నివిని ఇంత ఓన్ చేసుకుంటారా అని ప్రతి ఒక్కళ్ళు కూడా నివి లాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది, స్టీవెన్ లాంటి బాయ్ ఫ్రెండ్ దొరికితే బాగుంటుంది అని ప్రతి పాత్ర కూడా చాలా రిలేటెడ్గా దర్శకత్వం వహించినటువంటి మా రవి నంబూరి గారికి కానివ్వండి, అండ్ అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్ అందించినటువంటి మా ఎస్కేన్ గారికి, సాయి రాజేష్ గారికి, అండ్ అలానే ధీరజ్ మొగిలినేని గారికి మరొకసారి కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ, సో ఈ సక్సెస్లో భాగంగా మా టీం అందరూ కలిసి బోలెడని థియేటర్స్ని విజిట్ చేయడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క ఆడియన్తో కలిసి వాళ్ళకి ఎలా నచ్చింది, ఎంతలా ప్రేమిస్తున్నారు స్టీవెన్ శంకర్ని, చెన్నై లవ్ స్టోరీ అని తెలుసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన సక్సెస్ వీడియోస్ చూసేద్దాం. హియర్ వి గో, ద వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్. జలుబులో హాయిని చూడాలంటే అందం చూడాలంటే అది తొలిగా సంతోషంగా ఉంటుందో ఇదిగో వరుసగా ఇస్తుంది. కాయ అయితే ఏంటి, కేరాంప్ అయితే ఏంటి, చెన్నై లవ్ స్టోరీ అయితే మంచి లవ్ స్టోరీ కింద ముందుకు వచ్చాను. త్వరలో మంచి మళ్ళీ కమర్షియల్ ఎంటర్టైనర్తో నేను ముందుకు వస్తాను.
పోల్ అనే సినిమా వస్తుందంటే మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీ అందరితో థియేటర్లో వచ్చి ఇలాంటి సినిమాలే చేస్తాను. అదే మీరు థియేటర్లో చాలాసార్లు టికెట్ అదే మీరు థియేటర్లో ఇటుపక్క నుంచి మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. లవ్ స్టోరీ తీసినప్పుడు ఓన్లీ యూత్ థియేటర్లో యూత్ చేస్తారు అన్న జతపడనా సినిమా నచ్చిందా ఎవరికి? సక్సెస్ మొత్తం నేను ఫాలో చేసుకుంటూ ఉన్నా. ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకులకి ముఖ్యంగా ధన్యవాదాలు. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు. మిమ్మల్ని గుర్తుపెట్టుకొని నన్ను మరీ మీ ఇంట్లో లాగా నన్ను ఇంట్లో పెట్టేసుకున్నాను మీరు అందరూ. రాజమండ్రి ప్రజలందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది జనాలు వచ్చి సినిమా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. చెన్నై లవ్ స్టోరీ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ గుర్తుందా లో తడిసిన తొలి వర్షం అది వేసిన తరువాత ఆగిందా ఆకాశం గుర్తుందా అసకైనా ఈ లోకం జిగితారా జగితారా దిగినావా మనసారా ఆకాశాన్ని వీడి ఆకతాయికై
భూమి చేరినావు నా మౌన దేవతై బతకాలనున్నదే ఇక నీకు బానిసై ప్రతిరోజు నీకిలా సేవ చేయడానికి జిగితారా జిగితారా దిగినావా అరమనసారా ఎస్ వదలనే నిన్ను వదలనే అని ప్రేక్షకులు కూడా మంచి ప్రేమ కథ వస్తే మంచి సినిమా వస్తే మేము కూడా థియేటర్స్కి వస్తాం తరలి వస్తామని చిన్న పెద్ద ముసలి ముతక ఆడ మగ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఈ చెన్నై లవ్ స్టోరీకి. అది ఫస్ట్ షో అయితే ఏంటి, మ్యాట్నీ అయితే ఏంటి, సెకండ్ షో అయితే ఏంటి, అలా తండోపతండాలుగా థియేటర్స్ వైపు పరుగులు పెడుతున్నారు. స్పెషల్లీ ఆడవాళ్ళందరికీ కూడా ఎంతో నచ్చింది ఈ చెన్నై లవ్ స్టోరీ. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఏంటి, అండ్ నివి పాత్ర అయితే ఏంటి, స్టీవెన్ శంకర్ పాత్ర అయితే ఏంటి, అండ్ ప్రతి డైలాగ్ కానివ్వండి, అండ్ ఎమోషన్ కానివ్వండి, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడక్షన్ వాల్యూస్, ఇలా ప్రతిదీ కూడా టాప్ నాచ్ అనిపించింది. సో ఈ కలెక్షన్ల వర్షం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. 50 crores కాదు, 100 crores, 200 crores కూడా అవ్వాలి. మళ్ళీ సెలబ్రేషన్స్ ఇలా కంటిన్యూ చేసుకుంటూనే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ముందుగా ఈ 50 crores సెలబ్రేషన్స్లో భాగంగా టీం అందరికి ఇక్కడ ఇచ్చేశారు కాబట్టి ముందుగా మా కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ అవర్ కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎస్, సో మా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ రవి నంబూరి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. బ్యూటిఫుల్ ఎమోషన్స్తో, మంచి క్యారెక్టరైజేషన్స్తో మనకు ఈ సినిమాని అందించినటువంటి మా డైరెక్టర్ రవి నంబూరి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఆర్ బ్యూటిఫుల్ నివి, అసలు ఎంత చెప్పుకోవాలి అంటే పేరాగ్రాఫులు రాయాలి అమ్మాయి గురించి. మన తెలుగు అమ్మాయి శ్రీ గౌరీ ప్రియ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అందరూ కూడా పాపం ఈ ప్రమోషనల్ టూర్లో వెళ్ళి వచ్చి పాపం బాగా అలసిపోయారు, బట్ ఈ అలసట చాలా ఆనందంగా ఉంది. ఎస్, నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో సక్సెస్ఫుల్గా అద్భుతమైన సినిమాని మనకు అందిస్తూ బ్లాక్ బాస్టర్లు అందుకుంటున్నటువంటి మా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తున్నాం. అండ్ అటు కా అయితే ఏంటి, కే ర్యాంప్ అయితే ఏంటి, ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ, సో థర్డ్ కాన్సిక్యూటివ్ బ్లాక్ బాస్టర్ని అందుకున్నందుకు మా స్టీవెన్ శంకర్, కిరణ్ అబ్బవరం గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఆయన్ని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఎస్, దట్స్ ఆర్ స్టీవెన్ శంకర్. మరొకసారి టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఫోటో ఆప్ ఫర్ మీడియా. వన్ స్టెప్ ఫార్వర్డ్ అండి. సేమ్ అలానే ఛానల్స్కి కూడా ఒక గ్రూప్ అండి, ఛానల్స్ ఒక గ్రూప్. ఓకే గైస్, ఓకే. సో ముందుగా మా ధీరజ్ మొగిలినేని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా ఇంత పెద్ద ఘన విజయం చేసినందుకు మీ అందరికీ రుణపడి ఉంటాను.
అందరికీ సినిమా టికెట్ కొనుక్కొని చూసిన ప్రతి ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలు మీరు సపోర్ట్ చేయడం వల్ల ఫ్యూచర్‌లో ఇంకా మంచి కథలు, ఎన్నో ప్రేమ కథలు, ఎన్నో కంటెంట్ రిచ్ సినిమాలు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ మంచి సినిమా వచ్చినప్పుడు ముందుంటారు. అది ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేశారు. ఎంత టఫ్ కాంపిటీషన్‌లో ఉన్నా, ఎలాంటి ఇదిలో ఉన్నా కూడా ఒక మంచి సినిమా వస్తే వదలకుండా చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమా నేను చాలాసార్లు చెప్పాను. ఈ సినిమా ఇంత బాగా రావడానికి, ఈ సినిమా ఇంత బాగా నిలబడడానికి అందరి హార్డ్ వర్క్ ఉంది. అందులో మెయిన్ కిరణ్ అబోరం గారు. ఆయన పెట్టిన ఎఫర్ట్స్, హార్డ్ వర్క్ ఈ సినిమాకి అసలు మనం దేనితో పోల్చలేను. ఆయన ఇంతకుముందు ఎన్ని సినిమాలు చేసినా నాకు మాత్రం అసలు ఈ సినిమా జరుగుతున్నప్పుడు ఆయనతో ఉన్న రిలేషన్‌షిప్, ఆయనతో జర్నీ చూస్తే అసలు చాలా, అంటే మనిషి గోల్డ్, బంగారం. అసలు ఎంత సపోర్టివ్‌గా ఉండేవారంటే డే 1 బిగినింగ్ కథ విన్నప్పటి నుంచి ఇవాల్టి వరకు ప్రతి దాంట్లో ముందున్నారు. ప్రతి దాంట్లో ఒక అడుగు, ఫస్ట్ అడుగు తనే ఏశారు. మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేశారు. సినిమాని ఈ స్థాయికి ఇంత విజయం తీసుకురావడానికి నిలబడింది ఆయనే. నిజంగా థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. నాకు కిరణ్ అబ్బవరం గారితో నెక్స్ట్ రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో అలా తెల్ల ఖద్దరు చొక్కా వేసుకొని, ఖద్దరు ప్యాంట్ వేసుకొని, ఒక రేబాన్ గ్లాసెస్ పెట్టుకొని ఒక మాస్ సినిమా తీయాలనుంది. లాస్ట్ టైం ఆయన తిమ్మరాజుపల్లి టీవీకి వచ్చినప్పుడు ఆ లుక్ వేసుకొచ్చారు. ఆ లుక్ ఇంకా మైండ్‌లోనే ఉంది. నెక్స్ట్ సినిమా ఇలానే జూలై టైంకి మళ్ళీ ఇంకో సినిమా తీసి రాయలసీమ రెడ్డి బ్యాక్‌డ్రాప్‌లో ఒకటి తీసి కొడదాం భయ్యా. గౌరీప్రియ తెలుగమ్మాయి కథని చాలా బాగా అర్థం చేసుకొని, క్యారెక్టర్‌ని బాగా అర్థం చేసుకొని, అందులోని ఎమోషన్స్‌ని పట్టుకొని, ఎక్కడ సినిమా నటించినట్టు ఉండదు, జీవించినట్టే ఉంటుంది. ఆ సినిమా ఈ అమ్మాయికి కూడా ఈ సినిమాతో చాలా మంచి పేరొచ్చింది. ఫ్యూచర్‌లో కూడా మొన్న అన్నట్టు ఈ అమ్మాయి కోసం క్యారెక్టర్లు రాస్తారు. ఈ అమ్మాయి చాలా హీరోయిన్ అంటే గ్లామరస్ క్యారెక్టర్లు అలా కాదు. ఈ అమ్మాయి కోసం మంచి క్యారెక్టర్స్ ఎస్కేఎన్ గారు జోకులు ఎక్కువ వేస్తున్నారు వెనకాల నుంచి. సో ఈ అమ్మాయి కోసం మంచి క్యారెక్టర్లు రాసి ఇంకా చాలా పెద్ద హీరోయిన్ అవుతుందని కోరుకుంటున్నాను. రవి లిటరల్లీ బ్లడ్ పెట్టి పనిచేశారు 3 ఇయర్స్ నుంచి. తను మొన్న సక్సెస్ ఫంక్షన్‌లో చెప్పినట్టు అసలు 2 ఇయర్స్ ఇంటికి కూడా వెళ్ళకుండా అసలు ఏ టైంలో పడుకుంటున్నాడో కూడా తెలీదు. కంటిన్యూస్‌గా రైటింగు, షూటింగు, ఎడిటింగు, మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంటిన్యూస్‌గా అంటే 2 ఇయర్స్ లిటరల్లీ బ్లడ్ పెట్టి పనిచేశారు. అసలు నిద్ర లేదు. అదే సెకండ్ హాఫ్‌లో వచ్చే సమాధి పైన బ్లడ్ ఆయనదే. బ్లడ్ ఎక్కువ అయిపోయిందని ఆయనే మనమే తీస్తాం. సాయి రాజేష్ గారు ఇంత మంచి కథ ఇచ్చి ఈ విజయానికి కారణం. ఇలాంటి, అంటే ఆయన కథలు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. కలర్ ఫోటో, బేబీ, చెన్నై లవ్ స్టోరీ, ఇలాంటి ప్రేమ కథలు, ఇలాంటి మనసుని హత్తుకునే ప్రేమ కథలు ఆయన మాత్రమే రాయగలుగుతారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి కథ ఇచ్చినందుకు. ఈ సినిమాకి ఆయన ప్రొడ్యూసర్ కూడా. సో నిజంగా ప్రౌడ్ ఆఫ్ హిమ్. అలాగే మా ఎస్కేఎన్ గారు సినిమా ఎంత బాగా తీసినా ప్రమోషన్, మార్కెటింగ్, సినిమా ల్యాండింగ్ ఎలా నిలబెట్టాలి అనేది ఆయనకు తెలిసినట్టుగా ఎవరికి తెలీదు. ఈ సినిమా ఆయన అన్ని సినిమాల్లాగే ఈ సినిమా కూడా ఫస్ట్ నుంచి ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినా, ఏదొచ్చినా అన్నిటినీ జస్ట్ ఆయన స్టైల్లో తిప్పికొట్టారు, నిలబెట్టారు సినిమాని. అంటే ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి ఆయన లిటరల్లీ రాత్రి నిద్ర కూడా పోలేదు లాస్ట్ రిలీజ్ రోజు నుంచి ఇప్పటి వరకు. నిజంగా హ్యాట్స్ ఆఫ్.
నెక్స్ట్ సినిమాలు కూడా ఎవరైనా ఉన్నా కూడా మీరు ఒక ప్రమోషన్ కంపెనీ పెట్టి మా సినిమాలకు కూడా అందరూ అడుగుతున్నారు భయ్య ఎలా చేశారు ఏం చేశారు అని. సో ఆయన నెక్స్ట్ ఆయన కన్సల్టెన్సీ ఫీజు ఇస్తే చేసి పెడతా అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. ఎలానో ఆయన నెక్స్ట్ కమింగ్ ఫ్యూ మంత్స్లో యాక్టర్గా కూడా లాంచ్ అవ్వబోతున్నారు. దాని తర్వాత ఆయన డేట్స్ అవన్నీ దొరకడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆయన డేట్స్ కావాలంటే నన్నే అడగండి ఫోన్ చేసి, వేరే వాళ్ళని వద్దు, మళ్ళీ మోసం చేస్తారు రెమ్యూనరేషన్లు ఎక్కువ చెప్పి. కాదు, హోస్టింగ్ కూడా చేసేస్తా అంటున్నారు, నా పొట్ట కొట్టద్దని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీడియా వారందరికీ. నిజంగా కాన్స్టెంట్గా లాస్ట్ 10 days నుంచి మీ సపోర్ట్ మేము ఎలా కృతజ్ఞతలు చెప్పుకున్నా అది తీరంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ధీరజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని కూడా భరిస్తూ అన్ని ఈవెంట్లకి తిట్టుకుంటూ అయినా సరే వచ్చిన శ్రవంతి గారికి కూడా థ్యాంక్ యూ. లేదు, నేను చాలా పెద్ద స్కెచ్ చేసా ఎస్కేన్ గారి కోసం. ఇప్పుడు అడుగుతాను ఆ స్కెచ్ ఏంటో కూడా. మామూలుగా కాదు, అసలే వరలక్ష్మి వ్రతం వస్తుంది, 50 కోట్లు వచ్చాయి, కాస్త కూస్త డబ్బులు ఇస్తే గోల్డ్ నెక్లెస్ ఒకటి కొనుక్కుంటాను. ఓకే, థ్యాంక్ యూ ధీరజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అప్పట్లో ఒక తొలి ప్రేమ ఖుషి, ఏమ్మాయి చేసావే, అండ్ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ. సో ఇలా మనందరికీ మర్చిపోలేనటువంటి బ్యూటిఫుల్ స్టోరీని అందించినటువంటి మా డైరెక్టర్ రవి నంబూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి గారు. ఫస్ట్ మీకు థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి జస్ట్ కాస్ట్యూమ్ మార్చుకొస్తున్నారు అంతే, అన్ని ఈవెంట్లకి మీరే ఉంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. మీరు పార్ట్ ఆఫ్ ద టీమ్ అనిపిస్తుంది నాకు చూస్తుంటే. అండ్ సినిమాని ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ప్రొడ్యూసర్స్ ఎప్పుడు చెప్పినట్టే ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు దెమ్. ఈ సినిమాలో చాలా క్రాఫ్ట్స్ ఉన్నాయి. అన్ని క్రాఫ్ట్స్ నుంచి నెక్స్ట్ వచ్చే సినిమాలకి ఎంత నేర్చుకుంటారో తెలియదు, కానీ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి మాత్రం లాట్ ఆఫ్ టేక్ అవే. ఎందుకంటే వాళ్ళు చేసినట్టు ప్రమోషన్స్ ఈ మధ్యకాలంలో 6 monthsలో ఎవరు చేస్తుండ్రు. దానికి మాత్రం ఐ షుడ్ థ్యాంక్ దెమ్. నా ఫస్ట్ సినిమాకి ఇంతలా ప్రమోట్ చేసి సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళినందుకు. అండ్ రాజేష్ గారిని మిస్ అవుతున్నాయి స్టేజ్ మీదకి. ఆయన కూడా ఒంట్లో బాగాలేదు. యాక్చువల్లీ టీంలో ఎవరికి బాగాలేదు. కిరణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ సపోర్ట్. అంటే యాక్ట్ చేయడం ఇవన్నీ ప్రతి యాక్టర్స్ చేస్తారు, బట్ పక్కనే నిలబడడం అవసరం వచ్చినప్పుడు అది మాత్రం చాలా తక్కువ మంది చేస్తారన్న. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ మర్చిపోలేను మిమ్మల్ని. అండ్ లాస్ట్ 2-3 days నుంచి ఫుల్ ఫీవర్ కిరణ్కి అండ్ గౌరీకి ఇద్దరికి. అయినా సరే ముట్టుకుంటే పడిపోతారు అన్నట్టు ఉండేవారు. అయినా సరే అనుకున్న ఒక్క థియేటర్ కూడా వదలలేదు, అంతలా ప్రమోట్ చేశారు. ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఈవెంట్లో కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి మా పిఆర్ఓ V6 సురేష్ గారికి, సారీ V6 మానేశారు, ఓకే, సురేష్ గారికి, వంశీకాక గారికి, హౌస్ఫుల్ వినీత్, సందీప్, శ్రేయస్ మీడియా వారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు మనందరం ఎంతో ఇష్టపడి, ఎంతో సెలబ్రేట్ చేసుకొని, ఎంతో ప్రేమగా ఈ పాత్రని ఓన్ చేసుకున్నటువంటి మా నివి శ్రీ గౌరీ ప్రియ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనం రోజు మార్చి రోజు కలుస్తూనే ఉన్నాం గత 1-2 weeksగా, బట్ మళ్ళీ మీ అందరిని ఇలా కలుసుకోవడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. చెన్నై లవ్ స్టోరీ ఇంత పెద్ద మైల్ స్టోన్ అచీవ్ అవ్వడం, 50 crore బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్కి ఫస్ట్లీ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ మా సినిమాని ఒక 50 crore సినిమా లాగా చేసినందుకు ఫస్ట్లీ తెలుగు ప్రేక్షకులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇందాక ధీరజ్ గారు చెప్పినట్టు సినిమా బాగుంటే, కాంటెంట్ బాగుంటే తెలుగు ప్రేక్షకులు
ఎప్పుడు ముందుంటారు, ఎప్పుడు ఆదరిస్తారు అనేది వాస్తవం. అది మా సినిమాతో కూడా మీరందరూ మళ్ళీ ప్రూవ్ చేశారు. సో, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ సినిమా గురించొస్తే సినిమా రిలీజ్ అయ్యి ఒక 1 వీక్ అయింది. ఈ 1 వీక్‌లో మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన ఆదరణ, మీరు చూపించిన రిసెప్షన్ నిజంగా వి ఆర్ ఆల్ ట్రూలీ గ్రేట్‌ఫుల్ అండ్ వెరీ ఓవర్‌వెల్మ్డ్. గత 2, 3 డేస్‌గా ఆంధ్రాలో చాలా లొకేషన్స్‌లో సక్సెస్ టూర్ చేసుకుంటూ వస్తున్నామనమాట. అండ్ ఆన్‌లైన్ మీరైతే ఎంత ప్రేమ, లవ్ అండ్ ప్రేమ రిసెప్షన్ చూపిస్తున్నారో, ఇన్ పర్సన్ అలా హౌస్‌ఫుల్స్‌కెళ్ళడం, థియేటర్స్‌కెళ్ళడం, జనాల్ని ఇన్ పర్సన్ కలవడం అండ్ వాళ్ళు సినిమాని ఎంత ఓన్ చేసుకున్నారు, ఎంత ప్రేమిస్తున్నారనేది డైరెక్ట్‌గా చూసినప్పుడు నిజంగా చాలా ఆనందంగా అనిపిచ్చింది. అండ్ ఈ సినిమాకి లేట్‌లీ రిపీట్ ఆడియన్స్ చాలామంది ఎక్కువ పెరిగారు. మామూలుగా మాట్లాడుతున్నప్పుడు మ్యామ్ సినిమా రెండోసారి చూస్తున్నాం, మూడోసారి చూస్తున్నాం అన్నారు. సో, ప్రేమ కథలు ఎవరికి ఎప్పుడు ఎలా కనెక్ట్ అవుతాయో మనమైతే సరిగ్గా చెప్పలేము. బట్ చాలామందికి ఈ సినిమా చాలా డీప్‌గా కనెక్ట్ అయింది. అండ్ వాళ్ళు వాళ్ళ ప్రేమని మెసేజెస్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మా అందరికీ చూపించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. సో, ఫస్ట్‌లీ ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి బిగ్ కంగ్రాచ్యులేషన్స్. ఈజీ సినిమా అయితే కాదు. గత 1.5 ఇయర్స్‌గా ఈ సినిమా మీద మేము చాలా ప్రేమిస్తూ, కష్టపడుతూ ఈ సినిమాని చేశాము. ఫస్ట్‌లీ ప్రొడ్యూసర్స్‌కి సాయి రాజేష్ గారికి, ఎస్‌కేఎన్ గారికి బిగ్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ ధీరజ్ గారికి కూడా బిగ్ కంగ్రాచ్యులేషన్స్. ఈ సినిమాతో మీకు చాలా మంచి పేరొచ్చింది. పేరుతో పాటు మీకు చాలా మంచి డబ్బులు కూడా వచ్చాయి. సో, మీరు బావుంటే మేము బావుంటాం. సో, బిగ్ కంగ్రాచ్యులేషన్స్ టు యూ. అండ్ ఫస్ట్ సినిమాతోనే 50 కోట్లు కొట్టిన మా డెబ్యూ డైరెక్టర్ రవి గారికి కూడా బిగ్ కంగ్రాచ్యులేషన్స్ రవి గారు. యువర్ జర్నీ ఈజ్ ఓన్లీ గోయింగ్ టు గో అప్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. అండ్ కిరణ్ గారు ఆఫ్ కోర్స్ అనదర్ బిగ్ హిట్ ఇన్ యువర్ కెరియర్. కంగ్రాచ్యులేషన్స్. అండ్ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఎడిటర్ సంతోష్ గారికి, డిఓపి విశ్వాస్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ గారికి, కాస్ట్యూమ్స్ దేవి గారికి, ప్రొడక్షన్‌కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్‌కి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌కి పేరున మణి శర్మ గారికి, అనంత్ శ్రీరామ్ గారికి పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ చివరిగా తెలుగు ప్రేక్షకులకి మీ ఇంటి అమ్మాయిగా నన్ను యాక్సెప్ట్ చేసినందుకు, మీ ఇంటి అమ్మాయిగా నన్ను ఓన్ చేసుకున్నందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ. నిజంగా మాటల్లో చెప్పలేను. చాలా ఆనందంగా ఉంది. మీరు పంపించే ప్రతి మెసేజ్, ప్రతి ఈమెయిల్, ప్రతి కామెంట్ వీలైనంత వరకు చదువుతున్నాను. చదివి చాలా మురిసిపోతున్నాను. ఇంట్లో మా నాన్న కూడా చాలా మురిసిపోతున్నారు. సో, పేరున ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. మీ ఇంట్లో అమ్మాయి గెలిస్తే ఎంత సంతోషపడతారో అలా ప్రతి ఒక్కరూ అరే మా తెలుగింటి అమ్మాయి గెలిచింది, అరే మాలో ఒక అమ్మాయి గెలిచింది అని చాలా ఓన్ చేసుకున్నందుకు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇలానే మంచి సినిమాలు చేస్తూ మీ అందరిని ఇంకా ఎంటర్టైన్ చేస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గౌరీ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సినిమాని ప్రొడ్యూస్ చేయడమే కాదు, ఇలాంటి లవ్ స్టోరీని మనకు అందించడమే కాదు, ప్రమోషనల్ పార్ట్లో కూడా ప్రతి ఇంటికి చేరువయ్యేలా చేసినటువంటి మా కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదో అంటారు, ఏదో చేసిన తర్వాత చేయకపోతే అలా అని. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈరోజు అందరే వైరల్ స్పీచ్లో, ఎందుకంటే అందరికీ వైరల్ ఫీవర్ ఉంది. సో, ఒక వికెట్ అయితే డౌన్, మా రాజేష్ వికెట్ ఇంట్లోనే లైవ్ చూస్తాను భయ్యా అంటున్నాడు. సో, థ్యాంక్ యూ. ఈ వైరల్ అన్నా కాబట్టి, వైరల్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ డాక్టర్ సలహా మేరకు వాడండి, ఎందుకంటే వైరల్ ఫీవర్కి వేరే మెడిసిన్ ఉంటాయంట. యాంటీబయాటిక్స్ అన్నిటికీ పనిచేయవు. సో, అది 2 days వాడిన తర్వాత తెలిసింది వాడకూడదు అన్న డాక్టర్. సో, సొంత వైద్యం కాకుండా డాక్టర్ని సంప్రదించండి, ఆరోగ్యంగా ఉండండి, రన్అట్ కాకండి. థ్యాంక్ యూ. సో, రన్అట్ అయిపోతామేమో అనుకున్నారు ప్రీమియర్లో వేస్తే, బట్ 50 బ్యాటప్ 50 కొట్టాము. సో, కంటెంట్ నమ్ముకున్నాడు ఎప్పుడు తలదించుకోకల అవసరం లేదు అని మమ్మల్ని తలెచ్చుకునేలా చేసిన ప్రేక్షకులందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా మొదటగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఎవరైనా సినిమా కోసం చాలానే కష్టపడతారు. బట్ మాకు సినిమా తప్ప ఇంక వ్యాపారాలు కూడా ఏం లేవు కాబట్టి సినిమానే ప్రేమిస్తూ తీసుకున్నాం. ఈ సినిమాని, ఈ కథని రాసి మా అందరితో పాటు మాకు ఒక ఉత్సాహాన్ని నింపి, బేబీ తర్వాత మళ్ళీ మాకు ఒక స్మైల్స్ ఇచ్చి నా కథకుడు, అలాగే నా సహనిర్మాత నాతో పాటు రాజేష్ గారికి మొదటగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ రాజేష్. అలాగే ఈ రాజేష్ గారు చెప్పిన కథని మొదటి గంట ఎలా నమ్మారో చివరికి ఈ రోజు కూడా, ఎందుకంటే పాప మేము అందరం కూడా ఇంకా మేము పడిపోయాం, మేము వెళ్ళలేము సక్సెస్ టూర్ కన్నా సరే
ఆయన సరే మేమిద్దరైనా వెళ్తాం భయ్యా అని చెప్పి అదే ఫీవర్తో మందులు వేసుకుంటూ ప్రతి ఆంధ్రాలోను రాయలసీమలోను ఎన్నో ఊళ్ళు తిరిగిన కిరణ్ గారు, గౌరీ, రవి, మీ ఎనర్జీకి థ్యాంక్ యూ. తెలుసు మీకు ఆరోగ్యం బాగుపోయినా, ఎందుకంటే ఒకసారి కమిట్ అయితే మీరు మీ మాట కాదు మా మాట మీద కూడా వినరు. అలాగే ముందుకు తీసుకెళ్ళారు ఈ సినిమాని. సినిమాని నమ్మితే కిరణ్ గారు ఆ సినిమాని నెక్స్ట్ లీగ్కి ఎలా తీసుకెళ్తారు అనే దానికి ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే. అందుకే ఆయన వ్యక్తిత్వానికే కాకుండా ఆయన బాక్స్ ఆఫీస్ తత్వానికి కూడా ఈరోజు ఈ గ్రాస్ కలెక్షన్లో ఒక నిదర్శనం. ఒక మంచి హ్యాట్రిక్తో పాటు హిజ్ 8 డేస్లోనే హిజ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది చెన్నై లవ్ స్టోరీ. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ని మా మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్, మా ధీరజ్ మేము అందరం కలిపి అందించాం. ఆ రోజు ఆయనకి ఏం ప్రామిస్ చేసామో అది నిలబెట్టుకున్నందుకు హ్యాపీగా ఉంది. అలాగే మన తెలుగింటి అమ్మాయి గౌరీ ప్రియ, ఆవిడలో చాలా టాలెంట్స్ ఉన్నాయి, బట్ ఆవిడని యాక్టింగ్ టాలెంట్ మాత్రమే ఎక్కువగా ప్రదర్శిస్తారండి అంటుంది. థ్యాంక్ యూ అమ్మ, నువ్వు ఇంకా ఎన్నో శిఖరాలు అధిరోహించాలి. ఎందుకంటే ఫస్ట్ అసలు మీరు మాట్లాడుతుంటే ఒక గ్యాప్ కూడా లేకుండా అలా కంటగా మాట్లాడతారు చూడండి. సో అక్కడే మీ యొక్క డైలాగ్ పవర్ తెలిసిపోతుంటుంది. మేము అనుకుంటుంటాం ఇక్కడ బ్రేక్ ఇస్తారేమోనని, లేదు అదే మళ్ళీ అక్కడ రైజ్ అవుతుంది. సో ఈ సినిమాలో అన్ని సీన్లకి మీ పెర్ఫార్మెన్స్ చాలా పీక్స్లో ఉంది. అన్ని రీల్స్లో ట్యాగ్ చేసి మమ్మల్ని ఎదుగుతున్నారు. కాంప్లిమెంట్స్, థ్యాంక్ యూ. అండ్ ఈ మధ్యకాలంలో ఈ సినిమా మీద ఒక న్యూట్రన్ ఆడియన్స్ చేసిన రీల్స్ ఏ సినిమాకి చూడలేదు. సో ఈ సినిమాని మీరు ఎంత ఓన్ చేసుకున్నారో చూస్తున్నాను. ఈ రీల్స్ అన్నీ చూస్తున్నాం, మీ కాంప్లిమెంట్స్ అన్నీ చూస్తున్నాం. చాలా 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 ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏదో ఉదాహరణ ఉంటుంది కదా, బిడ్డ పుట్టినప్పుడు కాదు అతను ప్రయోజకుడైనప్పుడు, సినిమా తీసినప్పుడు కాదు, ఆ సినిమా రీల్స్ బాగా వైరల్ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్కి బాగా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆ సెగ్మెంట్లో ప్రమోషన్ ఖర్చు పెట్టకపోయినా వాళ్ళందరూ అంత ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నారనే ఆనందం ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఈ సినిమాని ఓన్ చేసుకున్నందుకు, అంటే ఒక్కటే అనుకుంటున్నాం, థియేటర్కి జనాలు రావట్లేదు అని అంటారు కదా, ఈ సక్సెస్ స్టోరీలో లేదా విపరీతమైన జనాలు, ఎక్కడ చూసినా జనాలు అలాగా ఉంటే అబ్బా మనం జనాల్ని రప్పించాం, జనాలు మనల్ని ఒప్పుకున్నారు అనే ఆనందం అసలు ఎంత ఆనందమో అసలు మాటల్లో చెప్పలేంది. కాకపోతే మాటల్లోనే చెప్పాలి, నాకు పాటలు పాడటం రాదు కాబట్టి మాటల్లోనే చెప్తున్నాను. సో అందరికీ పేరున ఆడియన్స్కి, అన్ని ఏరియాల ఆడియన్స్, అన్ని తెలంగాణ, రాయలసీమ, కోనసీమ అండ్ బెంగళూరు, ఎక్కడికి వెళ్ళినా సరే, ఇంకా చెన్నైలో చాలా షోస్ పడాల్సి ఉంది, వేరే కారణాల వల్ల పడలేకపోయేది. అక్కడ కూడా వేసిన షో వేసినట్టు ఫుల్ అవుతూ సెకండ్ వీకెండ్ కూడా చాలా మంచి రన్తో ముందుకెళ్తుంది. ఆగస్టు 15 వరకు ఈ రన్ ఎలా కొనసాగుద్దని మా ఎగ్జిబిటర్లు కాల్ చేస్తుంటే అన్ని ఏరియాలు, ఈ ఏరియా బ్రేక్ ఈవెన్ అయిపోయిందండి, ఆ ఏరియా బ్రేక్ ఈవెన్ అయిపోయింది, ఇలా ప్రాఫిట్లో ఉన్నామండి అని అందరూ చెప్తుంటే అది ఆ రోజు ఇంకా కడుపు నిండిపోతుంది, లంచ్ కూడా తినాలనిపించట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. మా మణిశర్మ గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మా అనంత శ్రీరామ్ గారు సింగిల్ కార్డుతో అద్భుతమైన పాటలు రాసిచ్చారు. ఆయన సాహిత్యం అంతెత్తు, మాకెప్పుడు మోరల్గా ఆయన ఇచ్చే సపోర్ట్ అంతెత్తు. ఎందుకంటే ఆ సినిమా రిజల్ట్ కూడా ముందు ఆయన పాట అన్నప్పుడే చెప్పేస్తారు. సో అలాంటి వ్యక్తులందరూ మా చుట్టూ ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే మా ధీరజ్ మా అందరికీ కుడిభుజంలా ఉంటూ మమ్మల్ని అందరినీ ఎప్పటికప్పుడు ఉత్సాహపరుస్తూ ఈ సినిమా బిజినెస్ని కూడా ముందుకు తీసుకెళ్ళాడు. చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు మొన్న రాజేష్ గారిని అడిగాను, సిక్లు అన్న చేయొచ్చా ఈ సినిమాకి, వెంటనే హీరో గారిని అడుగుతాను డేట్స్, అసలు థాట్ ఉందా అని అడిగాను. ఎందుకంటే ఈ ఉత్సాహాన్ని ఇక్కడితో వదిలేయాలని లేదు, ఈ టీంతో మళ్ళీ పని చేయాలి, కిరణ్ గారితో మళ్ళీ పని చేయాలి అనే థాట్ అలాగే వస్తుంది. అలాగే మా పిఆర్ టీమ్స్ వంశీ కాకా గారికి, సురేష్ గారికి, హౌస్ఫుల్ మీడియాకి, అలాగే అరవింద్ టీంకి, అందరికీ కూడా, శ్రేయాస్ మీడియా టీంకి, అలాగే శ్రవంతి గారికి, అన్నీ మేము ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టకపోయినా ఇంకో 2 డేస్లో అన్న ప్రెస్ మీట్ ఉంటుందా అండి అని ఆవిడ గుర్తు చేస్తారు. సో థ్యాంక్ యూ. అలాగే మా తమ్ముడు రవి, నాకు ఈ సక్సెస్ అందరం కూడా మా అందరిలో చాలా సక్సెస్లు చూసాం, అంతకుముందు ఇదేం, బట్ రవిది ఫస్ట్ సినిమా సక్సెస్ మాత్రం ఎప్పటికీ అలా గుర్తుంటుంది రవి. ఎందుకంటే ఫస్ట్ హిట్ కొడితే అది చాలా చాలా
ఆ విషయంలో మాత్రం తొలి ప్రేమ తొలి సక్సెస్ తోపే రవి, నువ్వు అందుకున్నావు అది. ఎందుకంటే నాకు రవి తమ్ముడు లెక్క. రవికి ఫస్ట్ హిట్ పడింది. పైగా ఎందుకంటే మేము ఎంత బడ్జెట్ మేము కంగారు పడ్డా ఏమైనా సరే, నాకు అన్నిట్లో రవికి మాత్రం ఈ సినిమా మంచి లాంచింగ్ ప్యాడ్ అవ్వాలి అని అనుకున్నాను. ఈ సంతోషంతోనే రవి మొన్న రాత్రి నెక్స్ట్ 3-4 ప్రాజెక్టులు కూడా నాకు ధీరజ్గా చేస్తాను కమిట్ అయ్యాడు. థ్యాంక్ యూ రవి, నీలాంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఇండస్ట్రీకి ఆదర్శం. లవ్ యూ, థ్యాంక్ యూ. ఏం లేదబ్బా, ఇచ్చుకోండి, అడ్వాన్స్ ఇచ్చుకుంటే. నా తమ్ముడు ఎక్కడున్నా బాగుండాలి. థ్యాంక్ యూ కిరణ్ గారు, మీరు అలా దగ్గుతుంటే నేను ముందు మాట్లాడటం చాలా ఇదిగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ సినిమాకి ఇచ్చిన సపోర్టు అది ఎప్పటికీ మర్చిపోలేం. త్వరలోనే మీ రుణం కూడా తీర్చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ కూడా, మరి మీడియా మిత్రులకి మరొకసారి కృతజ్ఞతలు. మా సినిమాని ఇంకా ముందుకు పరిగెత్తించాలని. ఈ సక్సెస్ మాత్రం మీ అందరిది. ఇందులో ఏమన్నా చిన్న లోటుపాట్లు ఉంటే అవి నాది, ఇందులో విజయం అన్న ఉంటే మాత్రం మీ అందరిది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇవాళ ఈ చెన్నై లవ్ స్టోరీని ఇంతలా ఓన్ చేసుకున్నాము అంటే, ఇంతలా ప్రేమిస్తున్నాము అంటే, ఇంతలా ఎమోషనల్ అవుతున్నాము అంటే ద హార్ట్ అండ్ సోల్ ఇస్ స్టీవెన్ శంకర్. సో ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినటువంటి మా కిరణ్ అబ్బవరం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి చాలా ఈ మధ్య మా ఇంట్లో వాళ్ళకన్నా మిమ్మల్ని ఎక్కువ కలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే చిన్న విషయం కాదు, ప్రతి ఈవెంట్కి మీరు అందరూ హాజరయ్యి సినిమాని సపోర్ట్ చేయడం అన్నది పెద్ద విషయం. గత 15 రోజులుగా కలుసుకుంటూనే ఉన్నాం. అండ్ ప్రతిసారి మీరు అందరూ వచ్చి సపోర్ట్ చేసినందుకు మీడియా వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు చెప్పేదే, సరే సినిమా చేస్తాం, అందరం కష్టపడతాం, హీరోగా మా బాధ్యత మేము తీసుకెళ్ళాలని. కానీ ఈ సినిమా మాత్రం ఇంత మంచి విజయం, ఇంత సక్సెస్, ఇదంతా కంప్లీట్లీ ఐ బిలీవ్ ఇదిగో మా ప్రొడ్యూసర్స్ ఎస్కేఎన్ గారు కానీ, సాయిరేష్ గారు కానీ, ధీరజ్ అన్న కానీ, అంటే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదు. ఫ్రమ్ ద డే వన్ ఇంకా ఏం చేద్దాం సినిమాని తీసుకెళ్దామని చెప్పి వాళ్ళ ప్యాషనే మమ్మల్ని డ్రైవ్ చేసింది. ఏ రోజే కానీ వాళ్ళు మేము పరిగెడతామంటే పరిగెట్టండి అన్నారు చెప్ప, ఎందుకులే భయ్యా 10 రూపాయలు మిగులుతుంది కదా అనే ఉద్దేశంలో ఎప్పుడు లేరు. సార్ ఇంత పెద్ద సక్సెస్ అంటే అది మీ వల్లనే సార్. థ్యాంక్ యూ సో మచ్. చిన్న విషయం కాదు, నిజంగా నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది సార్, హానెస్ట్గా అనిపిస్తుంటుంది. అంటే సరే మేము వెళ్తూ ఉంటాం కానీ ఎక్కడికి వెళ్ళినా మీరు పెట్టే ఖర్చు కానీ, లేకపోతే సినిమా కోసం దీనికి ఎందుకు నవ్వుతున్నారు? థ్యాంక్ యూ ధీరజ్ అన్న, ఎప్పుడు సపోర్ట్గా ఉన్నందుకు థ్యాంక్ యూ. రవీణ థ్యాంక్ యూ గౌరీ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మా టీం వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా సాయిరాజ్ గారు ఈరోజు రాలేదు ఇక్కడికి. టూర్ వెళ్ళినప్పుడు మొత్తం ఆంధ్ర మొత్తం నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ కవర్ చేసామండి. అంటే నేను పర్సనల్గా ఏం ఫీల్ అయ్యామంటే, సరే లవ్ స్టోరీ, ఒక కొత్త లవ్ స్టోరీ చేసాము. ముందు నుంచి ప్రమోషన్స్లో ఎప్పుడు మాట్లాడినా ఫ్యామిలీ రండమ్మా మీరు చూస్తే బాగుంటుంది, ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది అని చెప్తుంటే, సరే మనం చెప్తున్నామో వాళ్ళు వస్తారా లేదా అన్నది ఒకటి ఉండే. సరే ఫ్రైడే సాటర్డే వీకెండ్ చూసేశారు. మేము ఏ థియేటర్కి వెళ్ళినా మీరు నమ్మరండి, 60-70% ఆఫ్ అందరూ ఫ్యామిలీస్ ఉన్నారు. ఫ్యామిలీస్ పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని, చెన్నై లవ్ స్టోరీని. ఒక ఏరియా అని కాదు, పోనీ ఈస్ట్లో అలా ఉందా, ఉత్తరాంధ్రలో అలా ఉందా, వెస్ట్ అలా ఉందా, అసలు గుంటూరు, కృష్ణ, ఎక్కడ అన్ని చోట్ల ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నారు. వీక్ డేస్ కూడా హౌస్ఫుల్స్తో మొత్తం అంతా ఫ్యామిలీస్ అందరూ చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. అండ్ మెయిన్లీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబ్యూటర్స్ కానీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే చాలా మంచి సినిమా భయ్య, అసలు కలెక్షన్స్ మామూలుగా లేవు, వీక్ డేస్ అందరూ వస్తున్నారు అని అందరూ చెప్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. ఇంక అంతకంటే ఆనందం ఏముంటుందో, సినిమాతో ప్రతి ఒక్కరూ దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉంటే. అండ్ చెన్నై లవ్ స్టోరీ సినిమాకి రీల్స్ అందరూ చాలామంది చేస్తున్నారు. కొన్ని రీల్స్ చూస్తే భయం అవుతుంది, శ్మశానానికి వెళ్ళి చేస్తున్నారు. ఎక్కడ నిజంగా జాగ్రత్త అమ్మ వాళ్ళు లేచి వచ్చేస్తే ప్రాబ్లం అయిపోతుంది మళ్ళీ. అదే అనిపిస్తుంది, అంటే వెళ్ళిపోయి మరీ చేసేస్తున్నారు, కొంచెం వాళ్ళ బాధ అంతా చెప్తున్నారు కానీ అది ఏదో వేయలేము కింద. బట్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ అందరికీ. చెన్నై లవ్ స్టోరీకి రీల్ చేసి సపోర్ట్ చేసి మీకు సినిమా నచ్చిందని చెప్పి హార్ట్ఫుల్గా ఎక్స్ప్రెస్ చేసిన ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్కి కానీ, లేకపోతే రీల్ చేసిన ప్రతి ఒక్కరికి, ఆడియన్స్ కానీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అగైన్ అన్న,
చెన్నై లవ్ స్టోరీ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు, ఇంత మంచి విజయం అందించినందుకు. అందరూ అంటున్నారు ఇంకా ఇది చాలా లాంగ్ రన్ ఉంటుంది సినిమా అని చెప్పి. బట్ యాజ్ ఆఫ్ నో ఈ సెలబ్రేషన్లో మీరందరూ రావడం, ఇలా పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి, ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఈ కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంటుంది. సో 50 crores కలెక్ట్ చేసినందుకు గాను చిన్న కేక్ కటింగ్ సెలబ్రేషన్స్. కేక్ తెచ్చేయండి అమ్మా ఫాస్ట్గా. ఆకాశాన్ని వీడి ఆకతాయికై భూమి చేరినావునా సందీప్ని, వినీత్ని, సురేష్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ కిరణ్ గారి టీంని, సేవ చేయడానికై జిగితారా జిగితారా దిగినావా అరమనసారా. బావిలో ఇదే జీవిలా ఉండగా పువ్వులా తావిలో ముంచితే. సో ఇవాళ ఈ మైల్ స్టోన్ని సెలబ్రేట్ చేసుకునేలా చేసినందుకు ప్రతి ఒక్క తెలుగు సినిమా ప్రేక్షకులకి స్పెషల్ థ్యాంక్ యూ తెలియజేస్తున్నాం టీమ్ చెన్నై లవ్ స్టోరీ తరఫున. అండ్ టుడే ఆర్ పిఆర్ఓస్ ఆర్ వంశీ కాక అండ్ సురేష్ గారు. సో మా హౌస్ఫుల్ డిజిటల్ నుంచి మా సందీప్ గారి బర్త్డే ఇవాళ. సో సందీప్ గారికి కూడా బర్త్డే విషెస్ తెలియజేస్తున్నాం. హ్యాపీ బర్త్డే సందీప్ గారు. ఓకే, ఇది తీసారమ్మా. యంగ్ ప్రొడ్యూసర్ సందీప్, వినీత్ మొన్ననే అసలు భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఒక పిక్చర్ తీయండి అమ్మా. సురేష్ గారు ఉండండి మీరు కూడా. ఒక ఫోటో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ సినిమాని ఇంత బ్లాక్ బస్టర్ చేసినందుకు, ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు, ఇలా సెలబ్రేట్ చేసుకునేలా చేసినందుకు. మరొకసారి మళ్ళీ 100 crores బ్లాక్ బస్టర్ ఈవెంట్లో మళ్ళీ కలుసుకుందాం. టుడే ఆర్ పిఆర్ఓస్ ఆర్ సురేష్ గారు అండ్ వంశీ కాక. ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, భారత్స్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ. ఐఎమ్ శ్రావంతి చొక్కారపు సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.